ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్న ఈడీ. రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చిన గంటల్లోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు. సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత నేడు విచారణ. ఢిల్లీ మద్యం విధానంలో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేగం పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారుల బృందం చేరుకున్నప్పుడు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేయగా, అరెస్ట్ అయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతిషి ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటి వరకు 16 మందిని ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది. విచారణకు హాజరు కావాలని ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేష్ కుమార్ స్కైత్, జస్టిస్ మనోజ్ జైన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీని వివరణ కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం సెర్చ్ వారెంట్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లటం, సోదాలు చేయటం, ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకోవటం వెంటనే జరిగిపోయాయి. ఇదే కేసులో గత వారం బారాసా నేత కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. గురువారం నాటి సోదాల్లో కేజ్రీవాల్ నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని, 70,000 ఇంట్లో ఉండగా ఆ మొత్తాన్ని ఈడీ అధికారులు తమకు అప్పగించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కేజ్రీవాల్ సెల్ ఫోన్ను దర్యాప్తు అధికారులు తీసేసుకున్నారు. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్ పిలుపునిచ్చింది.